హలో గైస్, ఇరుముడి మూవీ ట్రైలర్ రిలీజ్ అవడం జరిగింది. ట్రైలర్ రివ్యూ ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ శివ నిర్మాణ, హీరో రవితేజ, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. ఈసారి పక్క ఇట్టు కొడుతుండు. హీరో రవితేజ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టబోతుండు. ఎమోషన్ కనెక్షన్ ఉండబోతుంది ఈ సినిమా. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూశాక అందరు థియేటర్ కి వెళ్తారు భయ్య, అందరు కొట్టుకెళ్ళిపోతారు థియేటర్ లోపలికే. థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇలాంటి సినిమాని థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పుకోవచ్చు. మెయిన్ స్టోరీ పాయింట్ వచ్చేసి తండ్రి కూతురు మధ్యలో ఉంటుంది. ఎమోషన్ కంప్లీట్ గా డిఫరెంట్ గా చూపించిండు. ఇలాంటి స్టోరీస్ వచ్చినాయి, బట్ ఈ స్టోరీలో డిఫరెంట్ స్టోరీని యాడ్ చేయడం జరిగింది. ఆ స్టోరీ ఏంది, అసలు ఎందుకు జరిగింది అది అనేది తెలుసుకోవాలంటే మనం థియేటర్ కి వెళ్ళి చూడాలి. ఆ మెయిన్ స్టోరీ పాయింట్ ఏంటంటే హీరో వాళ్ళ కూతురు చదివే స్కూల్లో ఏం జరిగింది, ఎందుకు చనిపోతున్నారు, చదవకపోతే చంపేస్తారా అనే పాయింట్ అయితే రేస్ చేయడం జరిగింది. ట్రైలర్ లో ఎలా చూపించబోతున్నారు, అసలు ఏం జరిగింది ఆ స్కూల్ కి, అసలు ఏం జరిగింది కూతురుకి. సినిమా ట్రైలర్ చూస్తుంటే మనకి ఏం అర్థమవుతుంది, రెండు మెయిన్ స్టోరీ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. కూతురు తండ్రి మధ్యలో ఎమోషన్ మరియు స్కూల్లో ఏం జరిగింది అనే పాయింట్ చూస్తుంటే తండ్రి కూతురు మధ్యలో ఎమోషన్ గట్టిగా ఉండబోతుంది. ఆడియన్స్ కి గట్టిగా గుద్దబోతున్నారు. ఆర్ట్ కి మూవీ టీం నుంచి పర్ఫెక్ట్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా గురించి చాలా లైక్ తీసుకున్నాను నేనైతే. కానీ హీరో రవితేజ గారి కెరియర్ లో మైలు రాయి సినిమాగా మారిపోతుంది. ఇరుముడి చిత్రం యొక్క ట్రైలర్ మస్తు ఉంది భయ్య, బాగుంది, చాలా బాగుంది. అందరూ థియేటర్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. హీరో రవితేజ గారి నట విశ్వ రూపం చూపిస్తాడు అనుకోవచ్చు. హీరో రవితేజ గారి నట విశ్వ రూపం చూపించిండు ట్రైలర్ లో. మరి సినిమా మాత్రం థియేటర్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిస్తారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అంగరంగ వైభవంగా ఆగస్ట్ 21 కి రిలీజ్ కాబోతుంది థియేటర్ లో. నా రివ్యూ ఎలా అనిపించింది? మాస్ మహారాజా ఫ్యాన్స్ మీ అందరు ఏమనుకుంటున్నారు? ట్రైలర్ చూసి ఉంటారు మీ అందరూ. ట్రైలర్ చూశాక మీ అందరికి ఏమనిపించింది, మీ ఒపీనియన్ ఏంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. సినిమా కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అంగరంగ వైభవంగా ఆగస్ట్ 21 కి రిలీజ్ కాబోతుంది. సినిమా చూసి సినిమా రివ్యూతో ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోనికి జై హింద్.